స్టార్ట్ అయిందా? హాయ్, హలో, నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మైండ్ మీ. థంబ్‌నెయిల్ చూసే ఉంటారు కాబట్టి సినిమా మొత్తం ఎలా ఉందంటే అని అరుస్తూనే ఉన్నారు థియేటర్‌లో అందరూ. ఎందుకంటే ఇంకా డైరెక్టర్ చూపించిన నరకానికి, ఫ్రస్ట్రేషన్‌కి జనాలందరూ లోపల కూర్చొని ప్రతి 5 నిమిషాలకోసారి, 5 నిమిషాలు కూడా కాదు, ప్రతి 10 సెకండ్స్‌కోసారి ఎందుకు ఆ డైరెక్టర్ అరిపిస్తున్నాడో జనాల్ని, యాక్టర్స్ అందరిని. అసలు ఒక 2 మినిట్స్ వాళ్ళు సైలెంట్‌గుంటే బావుండు సినిమాలో. అసలు డైలాగ్సే లేకుండా ఉంటే బావుండనిపించింది మూవీ మొత్తం. మూవీ మొత్తం కూడా డైలాగ్స్ లేవు. అరుపులు తప్పితే ఇంకేం లేదు. అండ్ మోర్ ఓవర్ అసలు సినిమాలో స్టోరీయే లేదు. ఇదో పెద్ద స్పాయిలర్ అనుకుంటారు గానీ, బట్ చెప్పేద్దాం, ఇది పెద్ద విషయం ఏం గాదు. 'కార్తీ' ఉన్నాడు సినిమాలో. దీనికి సెకండ్ పార్ట్ కూడా ఒకటుంది. అది మన దౌర్భాగ్యం. ఈ సెకండ్ పార్ట్ చూసేంత ఓపిక ఎవరికీ లేదు. 'ఇండియా 2' లాంటి పెద్ద పెద్ద రాడ్‌లని తట్టుకున్న ఈ గుండె మరి ఈ సినిమా చూసిన తర్వాత ఇంకా బతికే ఉందంటే నా గుండె బతకాలి. ఏం గుండెరా వాడిది? ఆ గుండె బతకాలి. 10 గుండెలు బతికేస్తది. ఆ 10 గుండెలు బతికేస్తది. చాలా పెద్ద, పెద్ద పెద్ద రాడ్‌లే అన్నమాట. 'రాధా' 75 ఎంఎం స్టీల్ రాడ్‌లు ఒక్కొక్కటి దింపారన్నమాట థియేటర్‌లో. ఇందులో పెద్ద డ్రాస్టికల్ ఏంటంటే, నేను తమిళ్‌లోనే చూసాను మూవీ మొత్తం. అండ్ హాల్ ఆబ్వియస్‌లీ తమిళనాడులో ఉంటున్నా కాబట్టి ఫుల్ అయిపోయింది. హౌస్‌ఫుల్ అయిపోయింది. సో, థియేటర్‌లో ఒక్కళ్ళ మొహంలో కూడా హ్యాపీనెస్ లేదు. అందరూ ఇంకా ఎలా ఉందంటే వాళ్ళ ఫేసులు చూస్తే చాలురా బాబు! నీకు దండం పెడతా. ఆపేరా బాబోయ్ ఇంకా అనేలా ఉంది. ఇంటర్వెల్ రాంగానే జనాలందరూ బయటికెళ్ళిపోయి అర్జెంట్‌గా ముందు మొహాలు కడుక్కొని లోపలికొచ్చారు. పోనీ సెకండ్ హాఫ్ ఏమన్నా బావుంటుంది. సెకండ్ హాఫ్‌లో ఏదో కథుంది, ఏదైనా ఉంది అనుకుంటే అబ్బే! అదేం లేదు. ఇంక వాళ్ళిష్టం సినిమాని ఎటు పడితే అటు, ఎలా పడితే అలాగా. డైరెక్టర్ చేతిలో పెన్ను, పేపర్ ఉన్నాయి. యాక్టర్స్ ఉన్నారు. తీసుకోరా అని డబ్బులున్నాయి. అంతే. ఇంక సినిమా లేదు. సినిమా లేదు. కథ అసలు సంబంధమే లేదు. కథ అంటే ఏంటి ఈ సినిమాకి? ఏమీ లేదు. డైరెక్టర్‌కి కథతో పనేంటి? ఓ నలుగురు యాక్టర్‌ని తీసుకొచ్చి మ్యూజిక్ డైరెక్టర్‌ని కూర్చోబెట్టి, సూర్య అరిచిన ప్రతిసారి బీజీఎం పడాలని జెప్పేసి ఆళ్ళు ప్లాన్ జేసుకున్నారు. సూర్య నడిచినప్పుడు బీజీఎమే, అరిచినప్పుడు బీజీఎమే. ఇంకసలు చెవులు దద్దరిల్లిపోయే రేంజ్‌లో ఉంటాయి అన్నీ. సినిమాలో కథ తప్పితే, ఒక మంచిగా ఎళ్ళే కథ తప్పితే ఏం లేదు. కాస్తో కూస్తో అబ్బా! పర్లేదు, బానే ఉంది, చూడొచ్చు. ఈ సీన్ ఏదో బావుంది. ఇంట్రెస్టింగ్‌గా ఎళ్ళేసరికి ఎనకాల నుంచి అని అరుస్తాడు సూర్య. ఎందుకు అరుస్తాడు? ఎవరో కరిచినట్టు అరుస్తాడు. పాపం అసలు ఎంత దారుణంగా ఉంటుందంటే ఆ అరుపులు. వద్దు. ఈ నరకం మీరు చూడలేరు. సినిమా థియేటర్‌కెళ్ళి మీరు చూస్తాను, ఎంజాయ్ చేస్తానంటే ఎళ్ళండి గానీ, బట్ ప్రీవియస్‌లీ సూర్య సినిమాస్ 'ఈటీ', దానికి ముందు 'జై భీమ్' లాంటి ఒక సటిల్డ్ క్యారెక్టర్స్, మంచి సోఫిస్టికేటెడ్ రోల్స్ అండ్ దాంతో పాటు ఒక మంచి మెసేజ్ ఓరియెంటెడ్ అండ్ స్టోరీ కంటెంట్ ఓరియెంటెడ్ మూవీస్ చేసిన సూర్య మరి ఈ మూవీ ఎందుకు ఒప్పుకున్నాడు? శివ ఏం కన్విన్స్ చేసాడనేది సర్ప్రైజింగ్ ఎలిమెంటే. எல்லாம் அவன் பார்த்துப்பா. ரொம்ப நன்றி. చాలా సర్ప్రైజింగ్ ఎలిమెంట్. చిన్నది గూడా గాదు. బికాస్ సినిమాలో ఏమీ లేదు. దీనికి మళ్ళీ సెకండ్ పార్ట్ గూడా. అసలు ఆ 'దిశ' పార్ట్‌నీని ఎందుకు తీసుకుంటున్నారో తెలియట్లేదు సినిమాల్లోకి. మీనాక్షి చౌదరి, 'దిశ' పార్ట్‌ని ఇలాంటి ఒక పెద్ద పెద్ద క్యారెక్టర్స్ ఏంటంటే, వాళ్ళు సినిమాలో పిల్లర్ లాగా అన్నమాట. ఇంటికి బయట ఒక పిల్లర్ గావాలి మనకి. అది జస్ట్ ఊరికే దిష్టి బోదంగా అన్నట్టుగా దిష్టి బొమ్మల్లా ఉంటారనమాట. దానిలో ఇంక వాళ్ళకి ఏమీ లేదు. ఆ రోల్స్‌కి వాల్యూ లేదు. సినిమాలో వాళ్ళ ఉపయోగం లేదు. వాళ్ళ ప్లేస్‌లో ఎవరున్నా చేసేయొచ్చు. మళ్ళీ 'దిశ' పార్ట్‌ని ఉంది కాబట్టి ఒక సాంగు. ఆ సాంగో రోత. డీఎస్‌పీ ఏం కొట్టాడో మరి తెలీదు. ఎంత కొట్టాడో మరి అందుకనేమో 'పుష్ప 2లో' అటు ఇటు రీప్లేస్ చేస్తున్నారు. మరి మామూలుగా ఉండదనమాట డీఎస్‌పీ బీజీఎం ఇందులో. ఒకే ఒక్క సీక్వెన్స్ కరెక్ట్‌గా సూర్య ఇంట్రడక్షన్ సీక్వెన్స్ ఉంటుంది పాస్ట్‌లో. ఆ ఇంట్రడక్షన్ సీక్వెన్స్ వచ్చేసరికి ఒక 15 మినిట్స్ దాకా ఉంటుంది. ఫైట్ సీక్వెన్స్ అండ్ ఆ కంప్లీట్ సీక్వెన్స్ చూసినప్పుడు అప్పుడు డౌటొస్తుందనమాట. శివానేనా డైరెక్ట్ జేసింది? కొంపదీసి అసిస్టెంట్ డైరెక్టర్‌లకి ఎవరికన్నా ఇచ్చి డైరెక్ట్ చేయమన్నాడా శివ చేయకుండా అని. ఆ 15 మినిట్స్ సీక్వెన్స్ ఏదైతే ఉంటుందో అన్నీ ప్రాపర్‌గా సెట్ అవుతాయి. యాక్షన్ గాని, డైలాగ్స్ డెలివరీ గాని, లేదా అక్కడున్న ఎమోషన్ గాని, ఆ ఫైట్‌కి సంబంధించినవన్నీ వస్తాయి. దాని తర్వాత నుంచి ఉంటుంది దీని తల్లి ఎందుకరుస్తాడు? ఆ ఫైటింగ్‌కి ఎలివేషన్ ఏంటి? వాడికసలు ఎమోషన్ ఏముంది? 'బాబీ డియోల్' మాట్లాడుతుంటే ఎలా ఉంటుందంటే నోట్లో మరంలో ఏసి నవ్వులుతూ ఉంటాడు. लेकिन तू कर भी क्या सकता है यार। हाँ, मैं कर क्या सकता हूँ? मैंने है ना फैसला किया है। करेक्ट फैसला किया। तू कुछ नहीं कर सकता। मैं कुछ नहीं कर सकता हूँ। मैं कुछ नहीं कर सकता। अब मैं बताता हूँ मैं क्या कर सकता हूँ। मैं ना क्या कर सकता हूँ यार? ఇంకా ఎక్స్‌ప్రెషన్ ఉండదు, ఏముండదు. ఎంతసేపటికి
ఇలా 4 లుక్లు ఇచ్చి సినిమా అవగొట్టేస్తాడు. అసలు బాబీ డియోలే వేస్ట్. దానికి తోడు మళ్ళీ ఆ పై కార్తీని దింపుతారు. కార్తీ వచ్చి ఏం చేస్తాడంటే సెకండ్ పార్ట్ ఉన్నది రండి అంటాడు. ఎందుకు ఈ సినిమా అసలు వేస్ట్. సర్లే ఇంకింత రాడ్ మనం తట్టుకోలేంలే గానీ, మీరెళ్లి థియేటర్‌లో ఈ వీకెండ్ చూడండి. కాపోతే ఇక్కడ చెన్నైలో అంటే 120, 200 కాబట్టి ఫైన్. మీరు ఆంధ్రాలో మరి ఏ రేంజ్‌లో దింపుతారో లేదా మీరున్న థియేటర్‌లో అంత ప్రైజ్ ఉంటది చూసుకొని, ఇది చూడాలి అని మీకు ఓపికుంది, మీ గుండె మంచిది, మీ గుండె బతకాలి, మీరు కూడా ఇలా కొంచెం సర్వైవ్ అవుతాను, ఎలాంటి దారుణాలైనా చూస్తాను పర్లేదనుకుంటే మాత్రం 'సూర్య' కోసం వెళ్లి చూడండి. యాక్టింగ్ అదేమి సూర్య యాక్టర్ మంచి యాక్టరే. కాపోతే ఈ స్క్రిప్టే దారుణంగా ఉంది. అండ్ 'అన్నాతే', 'విశ్వాసం', 'వేదాళం', 'వివేకం' లాంటి గొప్ప గొప్ప సినిమాలు తీసిన డైరెక్టర్‌తో చేశాడు కాబట్టి సేమ్ అదే అంతే. అలానే అంత మాదిరి ఓ రాడ్ దింపుతాడనమాట అలాగా. చూడండి మొత్తానికి. అండ్ ప్రతిసారి నేను చెప్పడం మర్చిపోతున్నాను. మీరు చూసిన తర్వాత మీరు మర్చిపోతున్నారు. కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది. దాని మీద గట్టిగా గొద్దండి. అండ్ పక్కనే లైక్ బటన్ ఉంటుంది. దాన్ని ప్రెస్ చేయండి. అండ్ మీరు ఈ సినిమా చూడగలను, ఈ సినిమా చూస్తాను, దీన్ని చూసిన తర్వాత బతికుంటాను అంటే కింద కామెంట్ చేయండి. అండ్ మా వీడియోకైతే లైక్ చేయండి, షేర్ చేయండి. థాంక్ యూ సో మచ్. బై బై. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.